మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. మొత్తంగా కాంగ్రెస్ 155 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 72 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 17 చోట్ల, ఇతరులు 12 వార్డుల్లో గెలుపొందారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 155 వార్డుల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 72 వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 17 వార్డుల్లో ముందంజలో ఉంది. ఇతరులు 12 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నారు. నారాయణపేట మక్తల్ మున్సిపాలిటీలో 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో 21వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. ధర్మపురి 5వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. అటు జగిత్యాల జిల్లా మున్సిపాలిటీలో 16, 43 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తంగా చాలా వరకు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. జగిత్యాల కోరుట్ల 25వ వార్డులో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మెట్పల్లి మున్సిపాలిటీలో 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కోరుట్ల మున్సిపాలిటీ 28వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇప్పటివరకు 155 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 85 వార్డుల్లో గెలుపు సాధించింది. బీజేపీ 17 వార్డుల్లో గెలుపొందింది. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 155 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 85 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 17 వార్డుల్లో గెలుపొందింది. ఇతరులు 12 వార్డుల్లో గెలుపొందారు. మొత్తంగా మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. కొన్ని మున్సిపాలిటీల్లో వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 155 వార్డుల్లో ఇప్పటివరకు గెలుపొందింది. బీఆర్ఎస్ 85 వార్డుల్లో, బీజేపీ 17 వార్డుల్లో, ఇతరులు 12 వార్డుల్లో గెలుపొందారు. ప్రస్తుతం ఫలితాలు చూసుకుంటే కాంగ్రెస్ 160 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 89 వార్డుల్లో గెలుపొందింది. బీజేపీ 20 వార్డుల్లో విజయం సాధించింది. ఇతరులు 15 వార్డుల్లో విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. 160 వార్డుల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ 89 వార్డుల్లో గెలుపొందింది. బీజేపీ 20 వార్డుల్లో, ఇతరులు 15 వార్డుల్లో విజయం సాధించారు. అటు మదిర మున్సిపాలిటీ విజయం దిశగా దూసుకుపోతోంది. 11వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తంగా 22 వార్డుల్లో 14 ఇప్పటివరకు 14 వార్డుల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇప్పటికే నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అటు ఉమ్మడి మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా గడ్డిపోతార మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. నందికొండ, చండూరు, హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నందికొండ, చండూరు, హాలియా, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు సాధించింది. నల్గొండ జిల్లాలో మొత్తంగా 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కనిపించింది. మొత్తంగా కాంగ్రెస్ ఇప్పటివరకు మున్సిపల్ ఫలితాల్లో 165 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 90, బీజేపీ 20 వార్డుల్లో గెలుపొందింది. ఇతరులు 15 వార్డుల్లో గెలుపొందారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మున్సిపల్ ఫలితాలకు సంబంధించి, కార్పొరేషన్ ఫలితాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి.
కాంగ్రెస్ పార్టీ ఫలితాలని చూస్తే కొంత ఆశాజనకంగానే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టుగానే 75 నుంచి 80 ఈ మున్సిపాలిటీలను గెలుచుకోవాలనేటువంటి అంచనాతో ఉంది. అందుకు అనుగుణంగానే కసరత్తు చేసేది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ ట్రెండ్ అయితే చూస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు, కాంగ్రెస్ ఆశించినటువంటి ఫలితాలే వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటివరకు ఎప్పటికప్పుడు మున్సిపాలిటీల వారీగా ఫలితాలని కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ఫలితాల మీద ఆరాధిస్తున్నారు. మ్యాక్సిమం తను ఊహించినటువంటి ఫలితాలే వస్తాయనేటువంటి ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో 160 పైగా వార్డుల్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలను గెలుచుకునేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. 1-2 చోట్ల మన రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం కావచ్చు, వరంగల్కి సంబంధించినటువంటి కొన్ని మున్సిపాలిటీలలో కొంత పార్టీ టఫ్ ఫైట్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విషయం వస్తే ఖమ్మం జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆశించినటువంటి ఫలితాలనే వస్తుంది. డిప్యూటీ సీఎం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మధ్యలో ఇప్పటికే ఆ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మెజార్టీ సీట్లని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే విజయం సాధించారు. అలాగే ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయం, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇలాంటి జిల్లాల్లో ఫలితాలు ఒక మేర కాస్త నెమ్మదిగా వస్తున్నప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఫలితాలు వస్తాయనేటువంటి ధీమాతో ఉంది. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా మీదనే కొంత టెన్షన్ వాతావరణం అయితే అన్ని రాజకీయ పార్టీలకు నెలకొంది. ఎందుకంటే అక్కడ బలంగా 3 పార్టీలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్లో కొంత మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుకూలంగానే కొంత ఫలితాలు వస్తున్నప్పటికీ కరీంనగర్, నిజామాబాద్ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి సస్పెన్స్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీ తనకు అనుకున్నటువంటి పార్టీని చేసినటువంటి సర్వే కావచ్చు, పార్టీ వేసినటువంటి బేరీజ్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీలన్నింటి కూడా గెలుచుకుంటుంది అనేటువంటి ధీమా మాత్రం కాంగ్రెస్లో కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ చారి.